ఒక ఊరిలో కాంతమ్మ అనే ఒక ఆవిడుండేది. కాంతమ్మకి లోకజ్ఞానం చాలా తక్కువ. కాని ఆవిడ మాత్రం తనంత తెలివైన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరని అనుకుంటూ ఉండేది. ఎవరేం చెప్పినా వినేదే కాదు. కాంతమ్మ కొడుకు పేరు రాము. రాము చాలా మంచోడు. రాముకి సీత అనే అమ్మాయితో పెళ్ళైంది. సీత చాలా తెలివైంది, ఓపికున్నది, మరియు పెద్దలంటే చాలా గౌరవం ఉన్న అమ్మాయి. కాని కాంతమ్మకి మాత్రం ఇది అస్సలు నచ్చలేదు. తన కోడలు తనకంటే తెలివైందని ఎవరైనా అంటే చాలు కాంతమ్మ తట్టుకోలేకపోయేది. ఎప్పుడు ఏదో ఒక వంకతో సీతను తక్కువ చేయాలి, తానే తెలివైందని నిరూపించుకోవాలని ఎప్పుడూ ఏదో ఒక తెలివి తక్కువ పని చేస్తూ ఇంట్లో పెద్ద రాద్ధాంతం చేస్తూ ఉండేది. కాని సీత మాత్రం చాలా ఓపికతో అత్తగారి తెలివి తక్కువ పనులను సరిదిద్దుతూ ఎవరికీ తెలియకుండా ఆవిడ్ను కాపాడుతూ ఉండేది. ఉదయమే సీత వంటింట్లోకి వెళ్లి వంట పనులు మొదలెట్టింది. ఆ రోజు ఇంటికి ఎవరో చుట్టాలొస్తున్నారని సీత చాలా రుచిగా పప్పు, కూర, పచ్చడి చేస్తుంది. ఇది చూసిన కాంతమ్మకి అసూయ వేసింది. అప్పుడు కాంతమ్మ తనలో తాను, ఈ రోజు చుట్టాలొచ్చి సీత వంట చాలా బాగుందని పొగుడుతారు. అది నేను సహించలేను. ఈరోజు వంట నేనే చేస్తాను. నా తెలివేంటో చూపిస్తాను. అలా అనుకొని కాంతమ్మ సీతతో ఇలా అంటుంది. సీత, నువ్వెళ్ళి ఇల్లు దుడు. ఈరోజు పప్పు నేను వండుతాను. నా చేతి వంట తిని చుట్టాలు ఆశ్చర్యపోవాలి. సరే అత్తయ్యగారు, అంతా మీ ఇష్టం. కానీ పప్పు ఉడకడానికి కొంచెం సమయం పడుతుంది, చూసుకోండి. అలా చెప్పి సీత బయటికెళ్ళిపోతుంది. కాంతమ్మ వంటింట్లో ఒంటరిగా ఉంది. అప్పుడే పప్పు గిన్నె తీసుకుంది. ఈ పప్పు ఏంటో అంత తెల్లగా లేదే, కొంచెం మురిగ్గా ఉంది. చుట్టాలొస్తే ఏమనుకుంటారు? పప్పు చాలా తెల్లగా బెరిసిపోతూ ఉండాలి. అప్పుడే నా తెలివి చూసి అందరూ మెచ్చుకుంటారు. అలా అనుకొని వంటింట్లో ఉన్న బట్టల సబ్బు తీసుకొచ్చి పప్పులో వేసి బాగా రుద్ది రుద్ది కడిగింది. ఆహా, ఇప్పుడు చూడు పప్పు ఎంత తెల్లగా సబ్బు వాసనతో గుమగుమలాడుతుందో. అలా అనుకుంటూ కాంతమ్మ మురిసిపోతూ ఆ పప్పుని పొయ్యి మీద పెట్టింది. మధ్యాహ్నం చుట్టాలొచ్చారు. రాము, చుట్టాలందరూ భోజనానికి కూర్చున్నారు. కాంతమ్మ చాలా గర్వంగా పప్పు తీసుకొచ్చి అందరి కంచాల్లో వడ్డించింది. తినండి తినండి, ఈరోజు పప్పు నేనే నా చేతులతో స్వయంగా నా తెలివితో వండాను. తినండి తినండి. అప్పుడు రాము ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. వెంటనే వాడి నోట్లో నుంచి నురకలు రావడం మొదలెట్టాయి. చుట్టాలు కూడా పప్పు తిన్నాక వాళ్ళకు కూడా నోట్లో నుంచి నురుగులొస్తున్నాయి. అందరూ భయపడిపోయారు. ఏంటి కాంతమ్మ గారు, పప్పు నుంచి సబ్బు వాసన వస్తోంది, నోట్లో నురుగులొస్తున్నాయి? అది అది పప్పు తెల్లగా రావాలని సబ్బు పెట్టి కడిగాను, అందుకే అనుకుంటా. అది వినగానే అందరూ ఒక్కసారిగా నవ్వడం మొదలెట్టారు. రాముకి కోపం వచ్చినా తల్లి తెలివి తక్కువతనానికి ఏమనలేక తల పట్టుకున్నాడు. వెంటనే సీత లోపలికొచ్చి పరిస్థితిని అర్థం చేసుకుంది. అయ్యయ్యో అత్తయ్య గారు, మిమ్మల్ని ఎవరు ఏడిపించారండి? వంటింట్లో ఉన్న కొత్త రకం వంట సోడా అనుకొని మీరు పొరపాటున వేరే పొడి వేసినట్టున్నారు. పర్వాలేదండి, నేను లోపలికెళ్ళి మరొక కూర తెస్తాను. అలా సీత మాటలు కలిపి తొందరగా లోపలికెళ్ళి తాను ముందు రోజు చేసిన పచ్చడి, పెరుగు తెచ్చి అందరికీ వడ్డించి మర్యాద కాపాడింది. చుట్టాలు వెళ్ళిపోయాక రాము కాంతమ్మ మీద కోపడితే సీతని మధ్యలో వచ్చి సర్ది చెప్పింది. కాని కాంతమ్మకి మాత్రం బుద్ధి రాలేదు. అప్పుడు తనలో తాను, ఈ సీత నన్నందరి ముందు తక్కువ చేయడానికి ఇలా చేసింది. అలా అనుకుంటూ 2 నెలలు గడిచాయి. వ్యవసాయం పంట చేతికి రావడంతో రాముకి ఒక 50,000 రూపాయల లాభం వచ్చింది. ఆ డబ్బును తెచ్చి కాంతమ్మ చేతిలో పెట్టాడు. అమ్మా, ఈ డబ్బు దాచుకోవడానికి రేపు పట్నం వెళ్తాను. ఈ రాత్రికి ఈ డబ్బును జాగ్రత్తగా దాచు. అలా చెప్పి రాము వెళ్తాడు. కాంతమ్మ ఆ డబ్బును చూసి ముచ్చటపడిపోతుంది. అప్పుడు తనలో తాను, అబ్బా, నా కొడుకు ఎంత కష్టపడి సంపాదించాడో. ఈ డబ్బు సీతకు కనిపిస్తే ఏదో ఒక చీర కొనుక్కుంటుంది. దీనికి ఎవరికి కనిపించకుండా ఒక రహస్యమైన చోటు దాచాలి. నా తెలివి ఉపయోగించి దొంగ కూడా కనిపెట్టలేని చోట దాస్తాను. అలా అనుకొని ఇల్లంతా వెతికింది. చివరికి వంటింట్లో ఒక పాత ఆవకాయ పచ్చడి జాడీ కనిపించింది. అందులో పోపు వాసన వస్తోంది. ఆహా, ఇదే కదా సరైన స్థలం అంటే. ఈ పాత జాడీలో డబ్బు పెట్టానని ఎవరికీ అనుమానం రాదు. అలా అనుకోని కాంతమ్మ ఆ 50,000 రూపాయలు ఆ ఆవకాయ జాడీ అడుగున పెట్టి పైన కొంచెం పాత పచ్చడేసి కప్పేసింది. అమ్మయ్యా, ఇప్పుడు నానిదంతా భద్రంగా ఉంది.
అలా ఉండగా మరుసటి రోజు ఉదయం రాము పొలానికి వెళ్ళాడు. సీతేమో ఇంట్లో పనులు చేసుకుంటోంది. అప్పుడే వీధిలో పాత సామాన్లు కొంటాం, పాత ఇరుగు పీటలు, పాత జాడీలుంటే తీసుకుంటాం. అని ఒక వ్యాపారి అరుచుకుంటూ వచ్చాడు. కాంతమ్మకొక్కసారిగా పాత ఆవకాయ జాడి గుర్తొచ్చింది. కాని అందులో డబ్బు ఉంది అన్న విషయం తెలివి తక్కువతనంగా మర్చిపోయింది. అబ్బా, వంటిట్లో ఆ పాత జాడి ఉంటే దండగా, దానికిచ్చేసి సీతకు తెలియకుండా ఒక చిన్న సీసా తీసుకుంటా. అలా అనుకుని కాంతమ్మ వంటిట్లోకెళ్ళి డబ్బుతో ఉన్న ఆ పచ్చడి జాడిని తీసుకొచ్చి ఆ సామాన్లు కొనేవాడికి ఇచ్చేసింది. వాడు దానికి బదులుగా ఒక చిన్న సీసా ఇచ్చి వెళ్ళిపోయాడు. కాంతమేమో సంతోషంగా ఆ సీసా తీసుకుని ఇంట్లోకి వచ్చింది. మధ్యాహ్నం రాము వచ్చాడు. అమ్మా, ఆ డబ్బిస్తే పట్నం వెళ్ళొస్తాను. అది వినగానే కాంతమ్మకి అప్పుడు బుర్ర వెలిగింది. అయ్యో బాబోయ్, డబ్బులు ఆ జాడీలో దాచానే, ఆ జాడి ఆ పాత సామానుడికి ఇచ్చేశానే. అయ్యయ్యో, నేను నాశనం అయిపోయాను. నా తెలివి తక్కువ పనికి ఇంటి డబ్బు అంతా పోయిందే. అలా అంటూ కాంతమ్మ నేల మీద కూర్చుని గొల్లుమంది. రాముకి ఏమర్థం కాలేదు. ఏమంటున్నావమ్మా? డబ్బులు జాడీలో పెట్టడం ఏంటి? అది అమ్మేయడం ఏంటి? అప్పుడు కాంతమ్మ జరిగిందంతా ఏడుస్తూ చెప్పింది. రాము కోపంతో రగిలిపోయాడు. నీ తెలివి తక్కువ పనులతో ఇల్లు గుల్లా చేస్తున్నావు. అప్పుడే అక్కడికి సీత వచ్చింది. ఏమైంది అరుచుకుంటున్నారు? అలా అనగానే రాము జరిగిందంతా చెప్పాడు. సీత ఒక్క క్షణం ఆలోచించింది. అత్తయ్య గారు, మీరేడవకండి. ఆ పాత సామాన్లు కొనేవాడు ఎవరో నాకు తెలుసు. వాడు రోజు మన పక్కనున్న గుడి వీధిలో నుంచి వెళ్తాడు. ఇప్పుడు వాడు భోజనం చేయడానికి అక్కడ ఆగుంటాడు. రాము, నువ్వు వెంటనే వెళ్ళి వాడి బండి నాపు, నేను వెనకాలే వస్తాను. అలా సీత తెలివిగా ఆలోచించి ఇంట్లో ఉన్న ఇంకో పాత ఇస్త్రీ పెట్టె తీసుకొని రాము వెనకే వెళ్ళింది. అక్కడ వ్యాపారి ఇంకా గుడి దగ్గర కూర్చున్నాడు. సీత వాడి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు సీత మామూలుగా, అన్నా, మా అత్తయ్య గారు తెలియక ఒక పాత జాడి ఇచ్చేశారు. కానీ మాకు ఆ జాడి అంటే చాలా ఇష్టం. అది మా తాతగారి కాలం నాటి జాడి. మీరు ఆ జాడి ఇచ్చేస్తే ఇదిగో దానికి బదులుగా ఈ పాత ఇస్త్రీ పెట్టిస్తాను. ఇది చాలా బరువుందన్నా, నీకు మంచి ఖర్చుకొస్తుంది. అలా అనగానే వ్యాపారి ఆ బెరువైన ఇస్త్రీ పెట్టె చూసి ఆశపడ్డాడు. ఆ సరే సరే తల్లి, ఆ పచ్చడి వాసన కొట్టే జాడి నాకెందుకు? ఇదిగో తీసుకో. అలా అని వ్యాపారి ఆ జాడిని తిరిగిచ్చేశాడు. సీత, రాము ఆ జాడి తీసుకుని ఇంటికొచ్చారు. కాంతమ్మ వాళ్ళని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి జాడీ లోతులో చేయి పెట్టి చూసింది. డబ్బులు అక్కడే ఉన్నాయి. దాంతో కాంతమ్మ ప్రాణం లేచొచ్చింది. సీత, నీ తెలివితో నా మానాన్ని కాపాడావమ్మా. అలా ఉండగా ఉగాది పండుగ రానే వచ్చింది. ఈసారి రాము తన చెల్లెలింటికి బావగారికి పండగ భోజనానికి ఆహ్వానించాడు. అప్పుడే చుట్టాలొచ్చారు. సీత చాలా తెలివిగా అందంగా వాళ్ళని ఆహ్వానించింది. ఇల్లు ఎంత శుభ్రంగా ఉందో, వంట ఎంత రుచిగా ఉందో అంటూ చూసి చుట్టాలు కాంతమ్మని మెచ్చుకున్నారు. కాంతమ్మ గారు, మీ కోడలు చాలా లక్షణమైన అమ్మాయి. మీ ఇల్లు స్వర్గంలాగుందే. అప్పుడు కాంతమ్మకి జ్ఞానోదయమైంది. తన తెలివి తక్కువతనం వల్ల ఇల్లు ఎంత నష్టపోయేదో, తన కోడలు సీత తెలివి వల్ల ఎలా కాపాడబడిందో పూర్తిగా అర్థమైంది. చుట్టాలెళ్ళిపోయాక కాంతమ్మ సీత చేతులు పట్టుకుంది. అమ్మాయి, నేను తెలివైన దాన్నని విర్రవీగాను, కానీ అసలు తెలివంటేంటో నువ్వే చూపించావు. నా తెలివి తక్కువ పనులను క్షమించి ప్రతిసారి నా పరువు నిలబెట్టావు. ఇక నుంచి ఇంట్లో ఏ పని జరగాలన్నా నీ సలహానే తీసుకుని చేస్తాను. అలా అనగానే సీత చిరునవ్వుతో అత్తగారిని కౌగిలించుకుంది. రాము చాలా సంతోషించాడు. ఆ రోజు నుంచి కాంతమ్మ తన తెలివి తక్కువ పనులు మానేసి సీతకి సహకరిస్తూ ఇంట్లో అందరూ ప్రశాంతంగా నవ్వుతూ సంతోషంగా జీవించారు. రంగాపురం అనే గ్రామంలో పోషాలు అనే ఒక వృద్ధ మేకల కాపరి ఉండేవాడు. పోషాలుకి మేకలంటే కేవలం పశువులు కావు, అవి అతని కుటుంబ సభ్యులు. ఒక్కో మేకకు ఒక్కో పేరు పెట్టి వాటితో ముచ్చట్లు చెప్తూ తన జీవితాన్ని గడిపేవాడు. పోషాలు వయసు పైబడ్డంతో కంటిచూపు మందగించింది. కాళ్ళు తడబడ్డం మొదలయ్యాయి. దాంతో తన ప్రాణప్రదమైన మేకల మందను కాపాడే బాధ్యతను తన కుమారుడు మల్లయ్యకు అప్పగించాడు. మల్లయ్య చాలా నిశ్శబ్దంగా ఉండే వ్యక్తి. మాటలు తక్కువ, పని ఎక్కువ. తండ్రి నేర్పిన క్రమశిక్షణతో పాటు మల్లయ్యకు ప్రకృతిని అర్థం చేసుకునే విజ్ఞత కూడా ఉంది. ఒకరోజు సాయంత్రం పోషాలు అరుగు మీద కూర్చొని ఆందోళనగా ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. మల్లయ్య మేకల్లో మందలో కట్టి తండ్రి దగ్గరికి వచ్చాడు.
నాయనా మల్లయ్య, ఓసారి ఇటొచ్చి కూర్చో. నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి నానా, ఏమైంది? మీ ముఖంలో ఏదో ఆందోళన కల్పిస్తోంది. మీ ఒంట్లో బానే ఉందా? నాకేం మల్లయ్య, నా ఆరోగ్యం బాగుంది. కానీ మల్లయ్య, ఒక మాట చెప్తాను, మనసులో ఉంచుకో బాబు. పక్షులు అరుస్తున్న తీరు, గాలిలో ఉక్కపోత చూస్తుంటే రాబోయే ఎండాకాలంలో ఎండలు చాలా దారుణంగా ఉంటాయని నా అనుభవం చెప్తోంది. అదే జరిగితే చెరువులు అడుగంటిపోతాయి, కొండల మీద గడ్డి నామరూపాలు లేకుండా ఎండిపోద్ది. అప్పుడు మన మేకల పరిస్థితి ఏంటి? అవి ఆకలితో మాడిపోతుంటే నేను చూడలేను నాయనా. నానా, మీరు ఇన్నాళ్ళు వాటిని కన్నబిడ్డలా చూసుకున్నారు కదా, ఇప్పుడు ఆ బాధ్యత నాకిచ్చారుగా. మీరు ఆందోళన చెందకండి. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఈ ఎండల నుంచి మన మేకలను కాపాడే ఉపాయం నా దగ్గరుంది. బాబు, ఎండాకాలాన్ని తట్టుకోవాలంటే మాటలు కాదు మల్లయ్య. ఈసారి వర్షాలు కూడా తక్కువని మన గ్రామంలో పెద్దలు కూడా అంటున్నారు. పచ్చని గడ్డి దొరకదు, నీటి సుక్క కోసం అల్లాడాల్సి వస్తుంది. మరి మన బిడ్డలైన ఈ మేకలు ఆకలితో దప్పికతో ఎలా అలమటిస్తాయో అని నా భయం. నానా, ప్రకృతి మనకు కష్టాలు ఇస్తుంది, అలాగే ఆ కష్టాల నుంచి బయటపడే మార్గాలను కూడా చూపిస్తుంది. మీరు నన్ను నమ్మండి. ఎండలు ముదిరిలోపే నేను ఒక దారి వెతుకుతాను. మీరు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి. మన మేకలకు ఏమి కాకుండా నేను చూసుకుంటానుగా. పోషాలకు మల్లయ్య మీద నమ్మకం ఉన్నా లోపల మల్లయ్య మేకల మందని ఈ ఎండాకాలంలో బానే చూసుకోగలడా అనే ఆందోళన ఉంది. మరుసటి రోజు ఉదయం మేకల్ని తోలుకుంటూ బయలుదేరాడు మల్లయ్య. అయితే ఈసారి అతను తన చేతిలో మేకల కర్రతో పాటు ఒక పెద్ద ఖాళీ నీళ్ల డబ్బాను కూడా పట్టుకున్నాడు. అది చూసిన పోషాలు నివ్వెరపోయాడు. ఒరే మల్లయ్య, దాన్నెందుకు తీసుకొస్తున్నావు? మేకల మందను మేపడానికి వెళ్తూ ఈ డబ్బా ఎందుకు పట్టుకున్నావు? నాన్నా, ఇప్పుడే దీని గురించి అడగండి. ఇది మన మేకలకు ప్రాణదాత కాబోతుంది. ఇది ఖాళీగా ఉంది, కానీ దీని వెనక ఉన్న నా ఆశయం మాత్రం నిండుగా ఉండబోతోంది. అంతా సజావుగానే జరుగుతుంది. మీరు ప్రశాంతంగా ఉండండి. పిచ్చివాడ, మేకల కాపరి మేకలను తోలికెళ్ళాలి గాని ఇలా డబ్బాలు పట్టుకుని తిరగడం ఏంట్రా? సరే, నీ ఇష్టం. కాని ఇలా నువ్వు ఖాళీ నీళ్ళ డబ్బా పట్టుకుని తిరిగితే లోకం నవ్వుతుంది. జాగ్రత్తగా వెళ్ళిరా. ఎండ మొదలక ముందే మన మేకల మందతో నీడకి చేరుకో. తప్పకుండా నానా, మీరు మాత్రం ఇంటి దగ్గరే ఉండండి. ఈ ఎండకి వెళ్ళకండి. మల్లయ్య రోజు ఆ డబ్బాను తీసుకుని చెరువు దగ్గరికెళ్లి నీటిని నింపుకొని కొండల వెనక్కి వెళ్లేవాడు. రోజు మల్లయ్య మేకలతో వెళ్లేటప్పుడు ఆ ఖాళీ నీళ్ల డబ్బాని తనతో తీసుకెళ్లేవాడు. ఊర్లో అందరూ అతన్ని వింతగా చూసేవారు. గ్రామస్తులైతే కొందరు అతన్ని చూసి వేటకారంగా మాట్లాడడం మొదలెట్టారు. అయ్యా మల్లయ్య, మేకలకు నీళ్లు డబ్బాలతో మోసుకొని తాగిస్తున్నావా ఏంటి? చెరువులో నీళ్లున్నాయి కదా, ఇంకా ఆ నీళ్ల డబ్బాతో కష్టపడ్డం ఎందుకో? సుబ్బయ్య గారు, ఇవాళ మన చెరువులో ఉన్న నీళ్లు రేపు ఉండకపోవచ్చండి. మనం ముందు చూపుతూ ఉంటేనే కదా రేపటి కష్టాలను ఎదుర్కోగలం. నాకు ఈ నీళ్ల డబ్బాతో కష్టపడ్డం కష్టంగా అనిపించడం లేదులేండి. ఆ నీ తెలివికి దండం మాలయ్య. ఎండాకాలం వస్తే అందరం బాధపడతాం, నువ్వేమో ఇప్పుడే బాధపడుతున్నావు. సరే, నీ పాటలు నువ్వు పాడు. కాలం గడిచే కొద్దీ ఎండలు తీవ్రమయ్యాయి. చెరువుల్లో నీరేమో అడుగంటి బురదగా మారిపోయింది. కొండల మీద ఉన్న పచ్చదనం అంతా పోయి కేవలం అక్కడక్కడ ఎండుగడ్డి మాత్రమే మిగిలింది. కాని మల్లయ్య మంద మాత్రం చురుగ్గా ఆరోగ్యంగా ఉండడం చూసి పోషాలు ఆశ్చర్యపోయాడు. కాని మల్లయ్య పద్ధతి మాత్రం పోషాలకి నచ్చలేదు. ఎందుకంటే మల్లయ్య ఉదయం వెళ్తే సాయంత్రం చీకటి పడేదాకా తిరిగి వచ్చేవాడే కాదు. ఒకరోజు సాయంత్రం మల్లయ్య పొలం నుంచి ఇంటికొచ్చాడు. మల్లయ్య, ఏంటి నీ పద్ధతి? ఎండలు మండిపోతున్నాయి. పొద్దున్న వెళ్ళిన వాడివి ఎండ ముదిరిలోపు ఇంటికి రాకుండా సాయంత్రం దాకా ఎక్కడున్నావు? మేకల్లా ఎండలో ఎందుకు మాడుస్తున్నావు? వాటికి వడదెబ్బ తగిలితే మన పరిస్థితి ఏంటి? నాన్నా, మీరు కోపడకండి. నేను వాటిని ఎండలో వచ్చడం లేదు. అవి ఎంతో హాయిగా చల్లగా ఉన్నాయి. మీరు నమ్మకపోతే వాటిని చూడండి, ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో. అవి బాగున్నాయి సరే, కానీ ఎండలో నువ్వు ఎక్కడుంటున్నావు? ఊర్లో సెరి ఎండిపోయిందిగా, గడ్డి లేదు. మరి సాయంత్రం వరకు నువ్వు మన మేకల్ని ఎక్కడ మేపుతున్నావురా? నాన్న, మన మేకలకి ఎలాంటి వడదెబ్బ లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. వాటిని మీరు చూసుకున్నట్టే చాలా అపురూపంగా చూసుకుంటున్నాను. ఒక పని చేయండి, రేపు మీరు కూడా నాతో రండి. నేను ఏం చేస్తున్నానో మీకే అర్థమవుతుంది. అప్పటిదాకా నా మీద కోపడకండి. సరే సరే,
రేపు నేను నీతో వస్తాను. నీ రహస్యం ఏంటో చూడాలి. నా మేకల ప్రాణాలతో నువ్వు ఆటలాడుతుంటే నేను భరించలేను. మరుసటి రోజు ఉదయం మల్లయ్య మేకల్ని తోలుకుంటూ బయలుదేరతాడు. పోషాలు కూడా మెల్లగా నడుచుకుంటూ మల్లయ్య వెంటే వెళ్ళాడు. ఊరి చెరువుని చేరుకున్నాక వాళ్ళు కొండల మధ్య ఉన్న ఒక ఇరుకైన దారి గుండా వెళ్లారు. అబ్బో మల్లయ్య, ఈ ఎండ ఏంటి ఇలా మండిపోతోంది? ఇక్కడ చెట్లన్నీ ఎండకెండిపోయాయి. ఇక్కడ మేకలకు మేత ఎక్కడ దొరుకుతుందిరా? నువ్వు దారి తప్పావా ఏంటి? లేదు నాన్న, మనం ఇంకొంచెం ముందుకెళ్లాలంతే. అసలైన వింత ముందుంది. ఆ కొండ మలుపు తిరిగితే మన సామ్రాజ్యం వస్తుంది. వాళ్ళు కొండ మలుపు తిరగగానే పోషాలు కళ్ళు ఒక్కసారిగా విచ్చుకున్నాయి. అక్కడ ఒక చిన్న లోయలాంటి ప్రదేశం ఉంది. చుట్టూ ఉన్న కొండలన్నీ ఎండిపోయున్నా ఆ లోయలో మాత్రం పచ్చని గడ్డి, దట్టమైన చెట్లున్నాయి. లోయ మధ్యలో ఒక చిన్న నీటి కుంట చల్లగా మెరుస్తోంది. మల్లయ్య, నేను చూస్తున్నది నిజమేనా? చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఎడారిలో ఉంటే ఇక్కడ ఇంత పచ్చదనం ఎలా వచ్చింది? ఇంత ఎండలో ఈ చెట్లు ఎలా బతికాయి? అసలు ఈ నీటి కుంట ఎక్కడి నుంచి వచ్చింది? నాన్న, ఇది నా కష్టం నాన్న. ఎండలు మొదలవకముందే నేను ఇక్కడ పచ్చని గడ్డి విత్తనాలు చల్లాను. ప్రతిరోజు ఆ డబ్బాతో చెరువు నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ పోసేవాణ్ణి. డబ్బాలో నీళ్ళే నింపి ఇక్కడ ఉన్న చెట్లకు, గడ్డికి రోజు నీళ్లు పట్టడం వల్లే అవి ఎండను తట్టుకొని నిలబడ్డాయి. ఇక ఈ నీటి కుంట అంటారా, నేను ఇక్కడ కొంచెం లోతుగా మట్టిని తీయడం వల్ల భూమిలో ఉన్న ఊట బయటకు వచ్చింది నాన్నా. అప్పుడు పోషాలు కళ్ళల్లో నీళ్లతోటి, నాయనా, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నీ నీళ్ళ డబ్బా కష్టం వెనక ఎంతటి గొప్ప ఆలోచన ఉందని నాకు తెలియదు. ఊరిలో అందరూ ఎండల్ని తిట్టుకుంటూ కూర్చుంటే నువ్వు మాత్రం ఎండల్ని ఎదిరించేలా ఈ పచ్చని అడవిని సృష్టించావు. నాన్న, కష్టకాలం వస్తుందని తెలిసినప్పుడు భయపడి కూర్చుంటే లాభం లేదుగా. దాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. నేను తెచ్చిన నీళ్లు ఈ చెట్లకు ప్రాణం పోసాయి. ఇప్పుడు ఈ చెట్లు మన మేకలకి నీడను, ఆహారాన్నిస్తున్నాయి. చూసారా, మన మేకలు ఎంత సంతోషంగా గడ్డి తింటున్నాయో. నిజమే మల్లయ్య, మన మేక ఒక్కటి కూడా నీరసంగా లేదు. నువ్వు చేసిన ఈ పని కేవలం మన మేకలకే కాదు, ఈ ప్రకృతికి కూడా గొప్ప మేలు చేసింది. నువ్వు మేకల కాపరివి మాత్రమే కాదు, ప్రకృతి ప్రేమికుడివి కూడా. నానా, మీ నుంచి నేను నేర్చుకున్న పాఠం ఒక్కటే. మనం చేసే పని దైవంలా భావించాలి. మనల్ని నమ్ముకున్న ఈ జీవాలకు కడుపు నింపాలి. ఈ ఎండాకాలం ముగిసే వరకు మన మేకలకి ఇక్కడ ఏ లోటు ఉండదు. మనం ముందు చూపుతూ ఉంటే ఏ ఆపదైనా తట్టుకోవచ్చు. పోషాలు ఆ పచ్చని గడ్డిని, తన మేకని చూస్తూ మురిసిపోయాడు. అక్కడ దృశ్యం చూసిన ఎవరికైనా మల్లయ్య గొప్పతనం అర్థమవుతుంది. సాయంత్రం అయ్యేసరికి మల్లయ్య, పోషాలు మేకల్ని తీసుకుని ఇంటికి బయలుదేరారు. ఊరి మధ్యలో మల్లయ్య మంద ఆరోగ్యంగా, హుషారుగా వెళ్లడం చూసి ఊరి జనం ముక్కున వేలేసుకున్నారు. మరుసటి రోజు నుంచి మల్లయ్య రహస్యం ఊరంతా పాకింది. గ్రామస్తులందరూ మల్లయ్యని చూడ్డానికి ఆ లోయకొచ్చారు. మల్లయ్య, నీ ఆలోచన మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. మేము కేవలం మా గురించి ఆలోచించాం, కానీ నువ్వు భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ పని చేశావు. నీ డబ్బా కష్టం ఈ రోజు మా అందరికి ఒక పాఠం నేర్పింది. పెద్దలారా, ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. మన ప్రకృతికి కొంచెం సాయం చేస్తే అది మనకి కొండంత సాయం చేస్తుంది. మనం ముందే సిద్ధమైతే ఎండాకాలం మనల్ని ఏమీ చేయలేవు. వచ్చే ఏడాది నుంచి మనమందరం కలిసి ఇలాంటి పచ్చని ప్రదేశాలను నిర్మించుకుందాం. ఆ సంవత్సరం రంగాపురంలో ఎండలు దారుణంగా ఉన్నా మల్లయ్య సృష్టించిన ఆ పచ్చని లోయ వల్ల ఒక్క మేక కూడా ప్రాణం కోల్పోలేదు. పోషాలు తన కొడుకు తెలివితేటలు చూసి గర్వపడ్డాడు. మల్లయ్య డబ్బా కష్టం ఊరి తలరాతల్ని మార్చేసింది. ఆ రోజు నుంచి రంగాపురంలో ప్రతి ఒక్కరూ ముందు చూపంటే మల్లయ్య అనే గుర్తు చేసుకుంటారు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? ముందు చూపుతో చేసే పని ఎన్నటికీ వృధా పోదు. కష్టకాలం రాకముందే సిద్ధంగా ఉండేవారు ఏ ఆపదనైనా సులభంగా అధిగమించగలరు.